హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాయలసీమ స్టైల్లో మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంతకుముందు నేను 3 టైప్స్ ఆఫ్ రసాలు చేశానండి. అవి మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే చూడండి. దీనికి కావాల్సింది తరిగిన టమాటాలు, చింతపండు, కల్లుప్పు, సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఇది సగం ఉడికిన తర్వాత మూతను పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది. దీనిని కాసేపు ఆరబెట్టుకోవాలండి. మనకు ధనియాలు, దీనికి కావాల్సిన ధనియాలు, మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు వీటిని తీసుకుని మనం బాండిల్ ఒకటి పెట్టుకొని మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వేయించుకోవాలండి. వీటిని సగం వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేయాలండి. ఇవి ముందే వేయవద్దు, చివరిలో వేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే కొంచెం మాడిపోయే అవకాశం ఉంది. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని దానిని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ ఉడకబెట్టుకున్నది ఉన్నది కదండి, దీనిని బాగా గుజ్జుగా నలుపుకొని దీనిలో సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని మనం వడకట్టుకోవాలండి. దీనిని వడకట్టుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలండి. దానికి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం వడపోసుకున్న రసం ఉంది కదండి, దాన్ని దీనిలో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ పట్టుకున్న రసం పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ ప్రజెంట్ నా దగ్గర లేకపోవడంలో నేను వేయలేకపోయినాను. మీరు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దీన్ని ఒక ఇలా 5 మినిట్స్ మరిగించుకొని ఏదైనా కర్రీస్ కానీ లేకపోతే ఏదన్నా ఫ్రై ఐటము ఇట్లా చట్నీలు కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది చేసుకొని ఆ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి.